పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన అటర్ ఫ్లాప్ అయింది. సిద్ధాంతంలో జరిగిన పాస్ పుస్తకాల పంపిణీలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. చంద్రబాబు మాట్లాడుతుండగానే సభ నుంచి జనం వెళ్లిపోయారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. ఇక కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి పితాని సత్యనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొద్దున్న ఆటోలకు అవసరం, మీటింగ్ జనం కావాలి, అక్కడ తీసుకెళ్ళిచ్చారు వదిలేరు బార్గేట్లు. ఇప్పుడు వాళ్ళ భోజనాల్లో సగం మందికి తిరిగి వస్తున్నారు. వచ్చి వాళ్ళు తీసుకురావడానికి లేకుండా ఆటోలు ఎక్కడి నుంచి ఆపేస్తారు. 2 కిలోమీటర్లు అంటే ఆటోలు చేసి తిడతారు. ఆడవాళ్ళు మళ్ళీ ఇంకోసారి మీటింగ్ కాడికి వస్తారు. జనం ఎలా అవుతుంది? అది కరెక్టా అన్నాను. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పోతురాజు అందిస్తారు. పోతురాజు, చెప్పండి, మన చంద్రబాబు మీటింగ్లో కూడా ఖాళీ కుర్చీలతో పాటు వచ్చిన జనం కూడా కాసేపు ఉండి, అంటే కనీసం మంచినీళ్ళు అనేవి కామన్ కదా, సమ్మర్ వచ్చేసింది, బట్ అలాంటి సౌకర్యాలు కూడా లేవంటూ వాళ్ళు మాట్లాడడం చూసాం. మరి పరిస్థితి ఏంటి? ప్రధానంగా చూస్తే కనుక పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించినటువంటి పర్యటన వీహప్పు అంటూ కూడా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తిగా అటకపడిందని చెప్పచ్చు. చూస్తుంటే ఒకవైపు అధికారుల నిర్లక్ష్యం, మరోవైపు పాలకుల పూర్తి స్థాయిలో వైఫల్యం కూడా స్పష్టంగా కనపడుతుంది. పూర్తి కనుక ఉన్నటువంటి సిద్ధాంతంలో రైతులకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసిన పట్టాదారు పాస్ పుస్తక కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో. రైట్ పోతురాజు, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.